కొవ్వు వినియోగించి జంతువుల కొవ్వు వినియోగించి లడ్డూలు తయారు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అప్రతిష్టకు భంగం కలిగించే ఒక బ్రాహ్మణులకు సంబంధించినప్పుడు ప్రధానంగా వాళ్ళు అక్కడ కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తిగా ఏ క్రతువు ఎప్పుడు చేయాలి, స్వామివారి లడ్డూకు సంబంధించి కూడా ఒక క్వాలిటీ క్వాంటిటీ అనేది ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో వారికి తెలియకుండా జరిగిందంటారా? ఒకవేళ జరిగితే అప్పుడు ఎందుకు వాళ్ళు చెప్పలేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. రాజశేఖర్ గారు, ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు మాత్రం వైసీపీ నాయకులు ఉన్నారు కదా, ఆయన మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే చాలా వాటికి నేను క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. అంటే నోరు ఒకటి ఉంది కదా, దబాయించేస్తున్నామంటే ఆ నిజాలు ఎప్పుడో కూడా అబద్ధాలు అయిపోవండి. ఎప్పుడో కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు. లడ్డు టేస్ట్ మా చిన్నప్పుడు ఎలా ఉండేది, తర్వాత ఎలా ఎలా టేస్ట్ మారుతూ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లడ్డు టేస్ట్ అనేది ఎలాగ మొత్తం నాశనం అయిపోయింది అన్నది తిన్న ప్రతి ఒక్కరికి తెలుసండి. అంటే లక్ష్మణరావు గారు తింటారో లేదో నాకు తెలియదు, అది తిన్న వ్యక్తులుగా మాకు తెలుసు, హిందువులందరికీ కూడా తెలుసు. ఇవాళ హిందువుల మనోభావాలతో ఆడుకోవలసినటువంటి అవసరం అయితే మాత్రం మా కూటమి ప్రభుత్వానికి లేదు. ప్రతి ఒక్క హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరి యొక్క మనోభావాన్ని కాపాడడం, అందరినీ రక్షించడమే మా యొక్క ఉద్దేశం తప్ప ఇక్కడ మీరు నాశనం చేసినటువంటి ప్రతి వ్యవస్థని కూడా సరిదిద్దే పనిలో కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు బయటికి ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు వచ్చి చెప్తున్నారు సార్, ఆ రోజు అగమ శాస్త్రం ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ అక్కడ ఉన్నటువంటి పురోహితులు కావచ్చు, మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎందుకు వ్యతిరేకించలేదు అనేసి. కానీ ఎప్పుడో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పనిచేసినప్పుడు సార్, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అన్ని వదిలేసేసుకుని ఒక బానిసల్లాగా పనిచేసేటువంటి ఒక స్థితిని తీసుకొచ్చారు వైసీపీ నాయకులందరూ కూడా. ఈయన చెప్తూ ఉన్నారు అమిత్ షా గారు తిన్నారు, అక్కడ మోడీ గారు తిన్నారు, అప్పుడు తెలియదా అని. వాళ్ళు ఎవరు ప్రసాదం అంటే దైవ గుడిలో పెట్టినటువంటి ప్రసాదాన్ని ఎవరు కూడా ల్యాబ్ తీసుకెళ్లి పరీక్షించి అప్పుడు తింటారని చెప్పరండి. మీ నాయకుల్లాగా అది టిష్యూ పేపర్ లో నేను చుట్టు పెట్టి పక్కన పడేసేటువంటి సంస్కృతి ఎవరికి ఉండదు. కనీసం అందరూ విషయం కలిపినా సరే కానీ అక్కడ దైవ ప్రసాదంగా స్వీకరించి భగవంతుడు మన చేతిలో పెట్టాడేమో అని ప్రసాదాన్ని తినడం జరుగుతుంది తప్ప ల్యాబ్కి వెళ్ళి పరీక్షించుకొని ఎప్పుడు తినరు. అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంత అవినీతి చేశాడు, ఇంత ఇన్ని కోట్ల దోపిడీ చేశారు, ఏమి అంటే మీరు వాడుకోవడానికి భాష మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను, అలాంటి పదాలు నా నోటి నుంచి రావు, కానీ మీరు మాట్లాడారు మమ్మల్ని ఏం చేయగలుగుతారు అనేసి. ఖచ్చితంగా చెప్తున్నానండి నేను, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడు, ఎంత అవినీతి చేశాడు అన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ కాకినాడ వాసులుగానే కాదు, ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా నేతగా కూడా మాకు తెలుసు. తెలిసినప్పుడు చట్టం తన పని తను చేసుకుని వెళ్లే టైంలో ఒక అడుగు వెనక్కి తగ్గొచ్చు కాక, కానీ ఖచ్చితంగా శిక్షలు పడాల్సిన టైంలోని లాక్కి వెళ్ళవలసిన టైంలోని ఖచ్చితంగా బేడీలు వేసుకుని లాక్కి వెళ్ళేటువంటి టైం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేసింది ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ప్రజా ఆస్తుల్ని కబ్జా చేశాడు, మనుషులను మాయం చేశాడు, డ్రగ్స్ కి గంజాయికి బానిసలు చేశాడు ఇక్కడ యువకుని. మీకేం తెలుసు భరించేటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఎంత నాశనాన్ని చూసామో 5 సంవత్సరాలు అనుభవించినటువంటి వ్యక్తులుగా మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తను చేసే టైంలో మీరు ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేయగలిగారని అడిగారు కదా, అదే చూదురు కదా. ఇంకా పేడు లెక్కలు లాక్కెళ్ళే రోజైతే మాత్రం ఖచ్చితంగా వస్తారు మీకు చెప్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళ వైసీపీ నాయకులు చాలా మంది నోర్లు లెగుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలను కూడా అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలకి గౌరవించి ఎప్పుడూ పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయమని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు భార్య పిల్లల్ని తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ప్రమాణం చేయమని చెప్తున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల మీద ప్రమాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, మాట తప్పును మడవం తిప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడవం తిప్పి ప్రజలందరినీ కూడా నాశనాన్ని కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఇవాళ శ్రీవారి లడ్డూలో కూడా కల్తీ విషయంలో మాత్రం కల్తీ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగిందని మాత్రం మేము ఒప్పుకుంటున్నాం.
ఎందుకు అనుకుంటున్నారు? Right, Lakshman- కృష్ణవేణి గారు. సార్ రాజశేఖర్ గారు మీరు ఒక్క పాయింట్ మాట్లాడి పెట్టేస్తాను. చెప్పండి. కానీ ఎప్పుడు కూడా మీరు ఆ టెండరింగ్ లో చూడొచ్చండి, 20 కోట్ల రూపాయల టెండర్ 10 కోట్ల రూపాయలకి వైసీపీ గవర్నమెంట్ రివర్స్ టెండరింగ్ లో ఇచ్చిందంటే 10 కోట్లు నష్టం పెట్టుకుని ఏ డైరీకి సంబంధించి వీళ్ళకి గీ సప్లై చేస్తారు చెప్పండి? మార్కెట్ లో గీ రేట్ ఎంత ఉంది? 411 రూపాయలకి వీళ్ళకి గీ సప్లైకి టెండర్ ఇచ్చారంటే అక్కడ కల్తీ జరగలేదని ఎలా చెప్పగలరు వీళ్ళు? అనేక మీడియా ఛానల్స్ కూడా ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు బయట పెట్టిన తర్వాత కూడా అది ప్రజలకు తెలియదు కాబట్టి అన్ని ఛానల్లో ఫాలో కవర్ కాబట్టి లక్ష్మణ్ రావు గారు వాళ్ళ నోటుకు వచ్చినటువంటి అబద్ధాలన్నీ చెప్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి అయితే మాత్రం పుల్ స్టాప్ పెట్టాలండి. వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రతి అక్రమం, ప్రతి అన్యాయం ప్రభుత్వం. రాజశేఖర్ గారు చెప్పండి లక్ష్మణ్ గారు. మళ్ళీ చెప్తున్నా, ఇది నిజ నిర్ధారణ చేసి బయట